బెండకాయ విత్తనాలు. అయిపోయింది. హాయ్ అందరికీ. ఈరోజు వ్లాగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. నాకు మా బగీచా అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఒంటరిగా ఉన్న నాకు పాప స్కూల్కి వెళ్ళిపోయినా, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాక దీనివల్ల టైం పాస్ అవుతుంటుంది. ఎక్కువగా ఫోన్ చూసుకుంటూ అలా ఉండడం కంటే బగీచాలో ఏదైనా పని చేస్తే వాటి నుంచి వచ్చిన కూరగాయలు కానీ, పువ్వులు కానీ, అలాగే నాకు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది పనులన్నీ చేయడం వల్ల. ఈ మొక్కలు పెరుగుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ కూడా మైండ్ చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. మనం ఒక విత్తనం పెట్టి అది మొక్కగా ఎదిగి కాయలు వస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మీలో ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ట్రై చేయండి. చిన్నగా 1-2 మొక్కలే పెట్టి అవి పెద్దవవుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దానివల్ల వచ్చే ఆనందాన్ని మాటల్లో చెప్పినా అర్థం కాదు. అది డైరెక్ట్గా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. ఇంతకీ బ్లాగ్ ఏంటంటే, నేను ఇప్పుడు ఈ మిరప మొక్కలన్నిటికీ గొప్పెడుతున్నా. అంటే అక్కడ ఉన్న మట్టిని తీసి సపరేట్గా ఇదిగో వేరే గత్తం, నేను ఒక ప్లేస్కి వెళ్ళి నేను ఈ మట్టి తెచ్చాను. ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది కూడా నేను ఈ వీడియో స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ నేను అది చూపిస్తా. అక్కడ నుంచి నేను తెచ్చిన మట్టిని ఇలా ఫస్ట్ మట్టి వేసి రౌండ్గా వాటర్ వేస్తాం కదా, వాటర్ బయటికి రాకుండా దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ అక్కడున్న మట్టి తీసి సర్కిల్ చేసేస్తాను ఈ మట్టిని. అప్పుడు వేసిన వాటర్ బయటికి రాదు. నెక్స్ట్ అక్కడున్న మట్టి కంటే మనం బయట నుంచి తెచ్చిన మట్టి, దానివల్ల మొక్క బాగా ఎదుగుతుంది, మంచిగా మిరపకాయలు అవుతాయి. ఇలా మట్టిని సర్కిల్ చేసుకోవడమే. మా అమ్మ వాళ్ళకి ఒక బగీచా ఉంది. అక్కడ నానమ్మ తాతయ్య పని చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా మాకు రమ్మని ఏదైనా పని చెప్తే చాలా విసిగిపోయే వాళ్ళము. అసలు ఈ మొక్కలు, ఈ పనులంటే చాలా కష్టంగా అనిపించేది. నా వల్ల కాదు అసలు, ఇవన్నీ నేను చేయలేను అలాంటి ఫీలింగ్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఎవరు చేయమని అడగకపోయినా చెయ్యాలి, చేస్తే మంచిది అనేది తెలిసొచ్చింది. చెమటలు ఎలా కారుతున్నాయంటే ఫేస్ పైన చూపిస్తా. ఇలా పని చేసినప్పుడు వచ్చే చెమట నార్మల్గా మనం వాకింగ్, ఎక్సర్సైజ్ ఎంత చేసినా రాదు. నాకు అందుకే ఈ పని అంటే చాలా ఇష్టం. ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది, నెక్స్ట్ మొక్కలకి మనకి తినడానికి కూడా అయిపోతుంది. అందుకని నాకు ఈ పని అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ కూడా. నెక్స్ట్ ఇవన్నీ చేస్తున్నందుకు నేను ఒక ఎలా అంటే నేను ఒక మంచి పని చేస్తున్నాననే ఫీలింగ్ నాకు. సరే, మీరు కూడా చూసేయండి ఏమేమి చేస్తున్నానో. ఈ డబ్బాలో మేము తయారు చేసిన మట్టి ఉందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. ఈ మట్టి అన్ని మొక్కలకి వేసి ఈ డబ్బాలు ఖాళీ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మేము ఊరు వెళ్తాము. సో ఊరు వెళ్ళే ముందు మొక్కలకి ఈ మట్టి ఇదంతా వేసేసి వాటర్ చక్కగా ఇక్కడ ఒక్కరికి చెప్పేసి వెళ్తాము కొంచెం వాటర్ వేసేమని. సో వాళ్ళు చూసుకుంటారు వాటర్ ఇది వేయడం. అందుకే ఈరోజు బగీచాలో పని చేద్దామని డిసైడ్ అయ్యా. చల్లగాలి వేస్తుంది, ప్రశాంతంగా మనం పని స్టార్ట్ చేద్దాం. ఇంకెక్కువ లేట్ అయిపోతే ఎండ కూడా ఎక్కువ అయిపోద్ది. ఇలా చెయ్యికి అందుతున్నాయి, ఎంత భలేగా అనిపిస్తుంది నాకు. ఓకే, పని స్టార్ట్ చేద్దాం.
ఇవి బెండకాయ విత్తనాలు ఇక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తా. అవేంటంటే చిన్న మొక్కలే, కాయ వచ్చి ఒక చిన్నగా ఉన్నప్పుడే తీసేయాలి, లేదంటే అవి వెంటనే ముదిరిపోతున్నాయి. ఇదిగో ఎంత చిన్న కాయ ముదిరిపోయింది, ఇది ఇప్పుడు తీయడానికి ఇది అవ్వదు. చూసారా ఎంత స్ట్రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ అదిగో దాని తాలివి గింజలు చిన్నగా ఉన్నప్పుడే కాయలు వస్తాయి, చిన్న చిన్నవే తీసేయాలి, లేదంటే ఇంకా తినడానికి అవ్వదు. సో నేనేంటంటే ఎలాగో 4-5 మొక్కలే ఉన్నాయి కదా, నేను ఇవి పెట్టేస్తాను. ఒక 10-15 మొక్కలు ఉంటే ఒకసారి మనకి ఎక్కువ దొరుకుతాయి కదా, అందుకే ఇక్కడ ఒక లైను తవ్వి వేరే మట్టి వేసి నేను పెడదాం అనుకుంటున్నా. కానీ అది అంత ఈజీ కాదు. మట్టి చూసారా ఎంత డ్రైగా ఉందో, అస్సలు తవ్వాలంటే చాలా కష్టం. బట్ ట్రై చేస్తా నేను. ఇక్కడ నుంచి అక్కడి వరకు తవ్వి వేద్దాం అనుకుంటున్నా. సరే చూద్దాం నా పని ఎంతవరకు సక్సెస్ అవుతుందో. పర్లేదు, అనుకున్నంత కష్టంగా ఏమనిపించలేదు, ఈజీగానే అయిపోయింది. ఇదిగో లైన్గా మట్టి వేస్తా, దీంట్లో ఇప్పుడు यूनिकॉर्न लॉकेट। हाँ, क्या स्टाइल मारती है। అయిపోయింది, లైన్గా వాటర్ వేసేసా. కొద్ది రోజుల్లో చూడాలి పెళ్ళి వస్తుందా లేదా అని.
ఇదిగో ఇక్కడి నుంచి మేము ఎప్పుడు మట్టి తీసుకొని వస్తాం మొక్కల కోసం. ఇక్కడ మట్టి చాలా బాగుంటుంది, అందుకనేసే ఒకరోజు అలా నేను వచ్చినప్పుడు పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని కూడా పిలిచా. ఇంకా అందరం కలిసి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చాం. అదే మట్టితో ఈరోజు మొక్కలన్నీ అలా పెట్టానన్నమాట. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.